దక్కించుకున్నారు. వీరిలో శ్రీకాకుళం నుంచి గెలిచిన రామ్మోహన్ నాయుడు అంటే ఈయన ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు 36 సంవత్సరాల ఏజ్లోనే కేబినెట్లోనే అతి పిన్న వయస్కుడు. ఇక మోదీతో సహా మొత్తం 30 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. 5గురు స్వతంత్ర హోదాలో 36 మంది సహాయ మంత్రులుగా నియమితులయ్యారు. 9 మంది కొత్త వారికి కేంద్ర మంత్రులుగా ఛాన్స్ దక్కింది. మంత్రివర్గంలో 8 మంది మహిళలకు చోటు కల్పించారు. వీరిలో నిర్మలా సీతారామన్, అన్నపూర్ణాదేవి కేబినెట్ మంత్రులుగా అయితే మిగతా వారు సహాయ మంత్రులుగా నియమితులయ్యారు. కేంద్ర మంత్రులుగా ఛాన్స్ దక్కించుకున్న వారిలో రాజ్యసభ సభ్యులు 8 మందితో పాటు తాజా ఎన్నికల్లో ఓడిపోయిన పలువురు నేతలు కూడా ఉన్నారు. ప్రమాణం చేసిన కేంద్ర మంత్రులందరికీ శాఖలను తర్వాత కేటాయించనున్నారు. కేంద్రంలో 10 ఏళ్ల యూపీఏ పాలన తర్వాత 2014లో బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి రాగా మోదీ తొలిసారిగా ప్రధాని అయ్యారు. 2019లో రెండవసారి కూడా సొంతంగానే మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఈసారి మ్యాజిక్ ఫిగర్ అంటే 271 సీట్లకు 32 సీట్ల దూరంలోనే బీజేపీ నిలిచిపోవడంతో ఎన్డీఏ మిత్రపక్షాల మద్దతుతో తొలిసారి సంకీర్ణ సర్కార్ ఏర్పాటైంది. ఇక ఏపీ నుంచి 3కి కేంద్ర కేబినెట్లో ఏపీకి 3 మంత్రుల పదవులు దక్కినాయి. కూటమిలో కీలకంగా మారిన టీడీపీకి 1 కేబినెట్ ఒక సహాయ మంత్రి పదవి కూడా కేటాయించిండ్రు. మొత్తం మీద ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సొంతంగా 240 సీట్లు రావడం, తర్వాత ఇంకా 32 సీట్లు తక్కువగా ఉండడంతో మిత్రపక్షాలైనటువంటి ఎన్డీఏ మిత్రపక్షాలైనటువంటి మిత్రపక్షాలను కలుపుకొని ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కేంద్రంలో ఎన్డీఏ. ఇక తెలంగాణకు 2 పదవులు. కేంద్ర కేబినెట్లో తెలంగాణకు 2 మంత్రి పదవులు దక్కాయి. కిషన్ రెడ్డి రెండోసారి కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. గత ప్రభుత్వంలో తొలి 2.5 ఏళ్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, తర్వాత కేబినెట్ హోదాలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఇక రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసి హైకమాండ్ దృష్టిలో పడిన బండి సంజయ్కు తొలిసారి కేంద్ర కేబినెట్లో బెర్తు దక్కింది. ఇక తొలిసారి 2019లో ఎంపీగా గెలిచిన సంజయ్కు పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఆ తర్వాత పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీగా నియమించింది. తాజా ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఆయన రెండోసారి ఎంపీగా గెలిచారు. దీంతో రాష్ట్రానికి ఇచ్చే 2వ మంత్రి పదవి కోటాలో హైకమాండ్ ఆయనకు అవకాశం కల్పించింది అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఇక్కడ కేంద్ర కేబినెట్ కొలువు తీరింది. అక్కడ 71 మంది మా కేంద్ర మంత్రులు, తర్వాత ప్రధాని మంత్రి నరేంద్ర మోడీతో కలిపి 72 మంది నిన్న ప్రమాణం చేశారు రాష్ట్రపతి లాన్స్లో. ఇక ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లాన్స్లో నరేంద్ర మోడీతో ప్రమాణం చేయిస్తున్న ప్రెసిడెంట్ ముర్ము అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. చిత్రాన్ని చూసుకోవచ్చు. అక్కడ రాష్ట్రాల వారీగా ఇలా యూపీకి 8 మంత్రి పదవులు ప్రధానితో సహా, ఇక బీహార్కు 6 మిత్రపక్షాలతో సహా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్కు 5 చొప్పున, గుజరాత్, కర్ణాటకకు 4 చొప్పున, హర్యానాకు 3, ఏపీకి 3, తర్వాత టీడీపీకి 2 వచ్చినాయి, అందులో బీజేపీకి 1 వచ్చింది, ఒడిశాకు 3, తెలంగాణ, జార్ఖండ్, బెంగాల్, కేరళకు 2 చొప్పున, ఢిల్లీ, గోవా, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, పంజాబ్లకు 1 మంత్రి పదవిని కేటాయించారు. అలాగే రాజ్యసభ సభ్యులు 10 మందికి మంత్రి పదవులు దక్కినాయి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఏపీ పాలిటిక్స్ పైనే పవన్ ఫోకస్. కేంద్ర కేబినెట్లో చేరని జనసేన, మోదీ ఆఫర్ ఇచ్చినా సున్నితంగా తిరస్కరణ. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నాడంట పవన్ కళ్యాణ్. అంటే పార్టీకి అంటే ఇక్కడ వీళ్ళకు కూడా ఎంపీ ఉన్నాయి కాబట్టి, జనసేన పార్టీకి కూడా ఎంపీలు వచ్చినాయి, ఆ సీట్లు గెలుచుకున్నారు కాబట్టి వీళ్ళకు కూడా పదవులు అని చెప్పేసి భావిస్తూ ఉంటే మాకొద్దు అని చెప్పి సున్నితంగా తిరస్కరించిందంట జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రధానంగా ఏపీ పైనే ఫోకస్ పెడతా అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. పాక్పై ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ. T20 వరల్డ్ కప్లో ఇండియా మరోసారి పాకిస్తాన్కు షాక్ ఇచ్చింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో 6 రన్స్ తేడాతో గెలిచింది. ఇక చివరి వరకు థ్రిల్లింగ్గా సాగిన పోరులో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 119 రన్స్కే ఆల్అవుట్ అయింది. ఇక రిషబ్ పంత్ 42 రన్లు, అక్షర్ పటేల్ 20 మినహా మిగతా వారు నిరాశపరిచారు. పాక్ బౌలర్లలో నసీం షా, తర్వాత హరీష్ రవూఫ్ చెరో 3 వికెట్లు తీశారు. చేజింగ్లో పాకిస్తాన్ 20 ఓవర్లలో 113 రన్లు చేసేసి 7 వికెట్లు కోల్పోయింది. స్కోర్కే పరిమితం అయిపోయింది. దీంతో ఇండియా విక్టరీ సాధించింది. కాశ్మీర్లో టెర్రరిస్టుల దాడి, 9 మంది మృతి. కాశ్మీర్లో ప్రముఖ పుణ్యక్షేత్రం శివ్
కోరికి వెళ్తున్న యాత్రికుల బస్సుపై టెర్రరిస్టులు కాల్పులు జరిపి 9 మందిని చంపేశారు. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఈ ఘోరం జరిగిందంట. దుర్మార్గులు మొత్తం కాల్పులు జరిపినట్ట యాత్రికుల పైన బస్సు పోతుంటే అట్లా జరపడంతో ఆ బస్సు మొత్తం లోయలో పడిపోయింది. తర్వాత వాళ్ళని కాల్చి చంపేసారు 9 మందిని. రాష్ట్ర బీజేపీకి కొత్త చీఫ్ కిషన్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకోవడంతో త్వరలో నియామకం. రేసులో డీకే అరుణ, అరవింద్, రఘునందన్ రావు సామాజిక సమీకరణాల పరిగణలోకి నేతలతో చర్చలు జరుపుతున్న హైకమాండ్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా అంటే గతంలో బండి సంజయ్ పనిచేసినాడు, తర్వాత ఇప్పుడు మన కిషన్ రెడ్డి పనిచేసిన తర్వాత ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి పదవి రావడంతో 2 పదవులు ఉండకూడదు కాబట్టి అక్కడ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్ష బాధ్యతలను వేరే వాళ్ళకి అప్పగించే అవకాశం ఉందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో బీజేపీకి కొత్త సారథి రానున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర మంత్రిగా అవకాశం ఇవ్వడంతో రాష్ట్రంలో పార్టీ అధ్యక్ష మార్పు అనివార్యమైంది. ఇప్పటికే పార్టీ హైకమాండ్ కూడా ఈ మేరకు చర్చలు ప్రారంభించింది. కాగా రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు జోరుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ డీకే అరుణ ఉంది, ధర్మపురి అరవింద్ ఉన్నారు, తర్వాత రఘునందన్ రావు ఉన్నాడు, అటు ఈటల రాజేందర్ ఉన్నారు. మరి ఎవరికి దక్కుతుంది అనే దానిపైన మరి ఉత్కంఠ నెలకొని చూడాలి ఎవరికి దక్కుతుందో. ఇక త్వరలో అర్హులకు రేషన్ కార్డులు 3 నెలల తర్వాత సన్నబియ్యం పంపిణీ అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నారు. త్వరలో రేషన్ కార్డులు ఇస్తారంటే, ఎందుకంటే గతంలో 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక కొత్త రేషన్ కార్డు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి, తర్వాత నిజంగా అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక ఫుల్ బడ్జెట్పై సర్కార్ ఫోకస్. శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు తప్పించుకుంటున్న ఆర్థిక శాఖ. ఆదాయం ఖర్చుల లెక్కలపై ఆరా తీస్తున్న అధికారులు. గత 6 నెలల ఆమ్దానీ ఖర్చుల వివరాలు తీసుకుంటున్న ప్రభుత్వం. గ్యారంటీలకు అధిక కేటాయింపులు చేసేలా ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. జూలై మొదటి వారంలో రాష్ట్ర బడ్జెట్ పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉంది ప్రభుత్వం. మొత్తం మీద ఇప్పుడు అంటే ఇక్కడ ఏప్రిల్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి సంబంధించి అంటే మార్చి ఏప్రిల్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టలేకపోయింది. ఎందుకంటే ఇక్కడ ఎన్నికల కోడ్ వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇంకా చేయలేదు. అయితే ఇప్పుడు జూలైలో మరొకసారి అంటే పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగా ఈ 6 గ్యారెంటీలను ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, తర్వాత మిగతా విషయాలను ఎట్లా చేయాలనే దానిపైన ప్రధానంగా చర్చ జరిగింది. దాంతో ఇక్కడ బడ్జెట్ పైన ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. లోక్సభ ఎన్నికల కోడ్ ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్పై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఆర్థిక శాఖ అన్ని శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలపై వివరాలు తెప్పించుకుంటూ రివ్యూలు చేస్తోంది. ఇక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కేవలం 4 నెలల కోసమే పెట్టుకున్నారు. జూలై నెలలో ఓటాన్ అకౌంట్ ముగుస్తుంది. దీంతో పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఇక కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ కూడా పూర్తవడంతో త్వరలో పార్లమెంట్లో పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బడ్జెట్ను ప్రవేశపెట్టేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఫుల్ బడ్జెట్ని ప్రవేశపెడతారంట. కేసీఆర్ గప్చుప్. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత నోరు విప్పని బీఆర్ఎస్ చీఫ్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. పార్టీ ఎమ్మెల్యేలు నాయకులను కాపాడుకోవడంపై అంతర్మదనం చేస్తూ ఉండంట. ప్రతిపక్ష హోదానైనా నిలుపుకునేందుకు యత్నం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. కేసీఆర్ ఇక గప్చుప్ అయిపోయిందంటే గప్చుప్ అవుతాడు. ఏమవుతుంది ఎందుకంటే మొత్తం 9 సిట్టింగ్ ఎంపీలు ఉంటే 9 వాయ్, ఇక్కడ ఎమ్మెల్సీ ఉంటే ఎమ్మెల్సీ వాయ్, సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉంటే ఎమ్మెల్సీ వాయ్, ఇక అన్ని వాయ్. అక్కడనేమో అధికారం ఉంటే అధికారమే వాయ్. 100, 150, 100, 105 వస్తాయి రాసి పెట్టుకోరని చెప్పేసి అన్నాడు పాయ్. దాంతో ఏం చేయాలని అర్థమైతే లేదంటే. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకా ఈ పార్టీ నుంచి కూడా చాలామంది జంప్ కావడానికి రెడీగా ఉన్నారు ఎమ్మెల్యేలు. కాబట్టి ఆ ఎమ్మెల్యేలు ఎట్లా కాపాడుకోవాలి ఏం కథ అనే దానిపైనే ఆయన దృష్టి పెట్టినట్టు దానికి సంబంధించి అట్లా కనిపిస్తూ ఉంది వార్త. ఇక హైదరాబాద్ను ఏఐ క్యాపిటల్గా మారుస్తాం. ఏఐ సిటీ కోసం 200 ఎకరాలు కేటాయించామని చెప్పేసి మంత్రి శ్రీధర్బాబు అంటా ఉన్నారు. ఇక సెప్టెంబర్లో గ్లోబల్ ఏఐ సమ్మిట్ నిర్వహిస్తున్నాం. ప్రవాస భారతీయులందరూ రావాలి. అట్లాంటాలో నిర్వహించిన ఆటా బిజినెస్ సెమినార్లో మంత్రి శ్రీధర్బాబు మాట్లాడాడు. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక జేహో భారత్. T20 వరల్డ్ కప్లో పాకిస్తాన్పై విజయం. 119 పరుగులే చేసిన ప్రత్యర్థిపై పైచేయి. 113 పరుగులకే దాయాది జట్టు కట్టడి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా
బూమ్రా ఎంపిక అయ్యిండు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద భారత్ పాకిస్తాన్ పైన అంటే పాకిస్తాన్ పైన గెలిస్తే కాదు, ఏ మ్యాచ్ మీద గెలిచినా ఏ జట్టు మీద గెలిచినా కానీ పెద్దగా సంతోషం ఉండదేమో, కానీ పాకిస్తాన్ మీద గెలుస్తుందంటే ఇక ఫుల్ ఖుషి అవుతుంటారు. అది ఎందుకంటే ఎప్పుడు శత్రుదేశం కాబట్టి అట్లా ఉంటుంది. ఇక హ్యాట్రిక్ ప్రమాణం వరుసగా మూడోసారి ప్రధానిగా మోడీ, నెహ్రూ రికార్డుతో సమం. రాష్ట్రపతి భవన్లో వైభవంగా కార్యక్రమం. ఇక మోడీతో పాటు 72 మంది ప్రమాణం చేసిండ్రు. 30 మంది క్యాబినెట్, 5గురు స్వతంత్ర హోదా, 36 మంది సహాయ మంత్రులుగా. ఇక మిత్రపక్షాలకు 11 పదవులు ఇచ్చిండ్రు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడుకి క్యాబినెట్ హోదా దక్కింది. సహాయ మంత్రులుగా బండి సంజయ్, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ. ఇక రాజ్నాథ్, షా, నిర్మల తదితరులకు మళ్ళీ మంత్రి పదవులు దక్కుతా ఉన్నాయి. ఇక యూపీకి 9, బీహార్కు 8, మహారాష్ట్రకు 6, గుజరాత్కు 5 పదవులు వచ్చినాయి. ఇందులో మొత్తం దేశవ్యాప్తంగా 7గురు మహిళలకు ఛాన్స్ ఇచ్చిందంట. బీసీలకు 27 మందికి, ఎస్సీలకు 10 మందికి, ఎస్టీలకు 5 మందికి, మైనార్టీలకు 5 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించిండ్రు. గత మంత్రివర్గంలోని 37 మందికి చోటు దక్కలేదు, అంటే నో చెప్పేసిండ్రు. 33 మందికి తొలిసారి అవకాశం. హాజరైన పొరుగు దేశాల అధినేతలు, విపక్షం నుంచి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ కార్యక్రమానికి హాజరయ్యిండు. ఇక ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్ దాస్ మోడీతో ప్రమాణం చేయిస్తున్న రాష్ట్రపతి ముర్ము అంటూ ఒక చిత్రాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. రాష్ట్రపతి భవన్ ఆవరణలో ఆదివారం సాయంత్రం వేలాది మంది ఆహుతులు, ఇక పలు రంగాలకు చెందిన ప్రముఖులు, పొరుగు దేశాల అధినేతలు సమక్షంలో 73 ఏళ్ల నరేంద్ర మోడీ భారతదేశ ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి ప్రమాణం చేశారు. తద్వారా దేశ చరిత్రలో ఇప్పటి వరకు తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు మాత్రమే సాధ్యమైన రికార్డును సమం చేశారు. అంటే ఎందుకంటే 3 సార్లు ప్రధానమంత్రి అయింది జవహర్లాల్ నెహ్రూ మాత్రమే, ఇప్పుడు నరేంద్ర మోడీ అయినరు. ఇక మోడీ ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దేశంలోని పలువురు రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు, తాజా మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులు, పీఠాధిపతులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి ఇక నరేంద్ర మోడీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలువగానే ప్రజా ప్రాంగణమంతా కరత్వాల ధ్వనులతో మొత్తం కూడా కలకలలాడింది అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద నిన్న మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిండు నరేంద్ర మోడీ. అనకోగా ఉండండి, తోటి సభ్యులను గౌరవించండి, కొత్త కేబినెట్కు మోడీ సూచించిండు. ఇక కేంద్ర కేబినెట్లో తొలిసారి సమావేశం ఇవాళ జరుగుతుంది. బీజేపీ కొత్త సారథి ఎవరు? కేబినెట్లోకి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వెళ్ళిపోయిండు. ఈ కేంద్ర మంత్రివర్గం ఏర్పాటుతో మారుతున్న సమీకరణాలు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. అక్కడ జేపీ నడ్డా కేంద్ర మంత్రి పదవిలోకి వెళ్ళిపోవడం, తర్వాత ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా కేంద్ర మంత్రి పదవిలో ఉండడంతో ఇక్కడ రాష్ట్రంలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎవరు, తర్వాత అక్కడ జాతీయ స్థాయిలో ఎవరు అనే దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. మరి ఎవరికి అవకాశం ఇస్తారో మరి చూడాలి కేంద్ర అధిష్టానం. కిషన్ రెడ్డికి మళ్లీ కిరీటం. 3 దశాబ్దాలుగా పార్టీకి సేవలు, అంకితభావం కలిగిన నేతకు పట్టం. 2 రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేసిండు కిషన్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త. ఇక పోరాటానికి దక్కిన ఫలితం. కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా బండి సంజయ్, తెలంగాణ సర్కారుకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పేసి బండి సంజయ్ చెప్తా ఉన్నారు. ఎర్రన్నాయుడు వారసుడిగా తండ్రి అడుగుజాడల్లోనే రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా హ్యాట్రిక్. 36 ఏళ్లకే మోడీ క్యాబినెట్లో మంత్రి పదవి లభించింది. ఇక డాక్టర్ నుంచి కేంద్ర మంత్రిగా ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్కు గెలిచిన తొలిసారే జాక్పాట్. ఇక మోడీ క్యాబినెట్లో సంపన్న మంత్రి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. నాకు 5,500 కోట్లకు పైన ఆస్తులున్నట్టుగా అధికారికంగా చూపించిండు తన అఫిడవిట్లో. ఇక సామాన్య కార్యకర్తకు పట్టం. అనూహ్యంగా కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న శ్రీనివాస వర్మ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ నుంచి, ఏపీ నుంచి ఆయనకు అవకాశం కల్పించిండ్రు. ఇక రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఈటలకు. త్వరలో సంస్థాగతంగా భారీ మార్పులు. బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించే యోచన. 8 మంది సీట్లు గెలవడంతో జోష్లో ఉంది భారతీయ జనతా పార్టీ. డీకే అరుణకు కీలక పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అయితే నిజంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా ఎవరు ఉండాలనే దానిపైన ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర బీజేపీలో సంస్థాగతంగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర శాఖకు కొత్త సారథి నియామకం జరగబోతోంది. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎంపీ ఈటల రాజేందర్కు
రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించిన ఈటల రాజేందర్కు వాస్తవానికి కేంద్ర కేబినెట్లో అవకాశం వస్తుందని ప్రచారం జరిగింది. అయితే అది కార్యరూపం దాల్చకపోవడంతో ఆయనకు రాష్ట్ర శాఖ పగ్గాలు అప్పగించవచ్చని పార్టీ నేతలు అంటున్నారు. మరి చూడాలి ఎవరికి ఇస్తారో ఏం కథ అనేది భారతీయ జనతా పార్టీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు. ఇక తెలంగాణకు జేఈ అడ్వాన్సుల్లో టాప్ 10లో 3 ర్యాంకులు రాష్ట్రానికే వచ్చినాయి. తొలి 100 ర్యాంకుల్లో 26 ర్యాంకులు తెలుగు రాష్ట్రాలకే. ఇక వీరిలో 16 మంది తెలంగాణ, మిగతా 10 మంది ఏపీ నుంచి. ఇక మద్రాస్ జోన్ నుంచి మహిళల్లో టాపర్గా రాష్ట్ర అమ్మాయి. తెలంగాణ గురుకుల విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చినాయి అంట జేఈలో. ఇక ఢిల్లీ జోన్ విద్యార్థి దేవ్ లావోటీకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంట. 355 మార్కులతో సరికొత్త రికార్డు. నేటి నుంచి కౌన్సిలింగ్ మొదలైతుంది అంటున్నారు. జేఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో తొలి 100 ర్యాంకుల్లో ఏకంగా 26 ర్యాంకులు తెలుగు విద్యార్థులే సాధించారు. వీరిలో 16 మంది తెలంగాణ నుంచే ఉంటే మిగతా 10 మంది ఏపీకి చెందిన పిల్లలున్నారు. ఆల్ ఇండియా టాప్ 10 ర్యాంకుల్లో 3 ర్యాంకులు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకే దక్కినాయి. ఇక హైదరాబాద్ విద్యార్థి సందేశ్ జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు, పుట్టి కుశాల్ కుమార్ 5వ ర్యాంకు వీరందరూ కూడా సాధించిందట. మొత్తం మీద తెలంగాణకు తర్వాత ఏపీకి మంచి ర్యాంకులు వచ్చినాయి. ఇక సజావుగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ గతంతో పోలిస్తే నేరుగా జవాబు ఉన్న ప్రశ్నలు అధికంగా ఉన్నాయంట. ఇక రాష్ట్ర ప్రభుత్వ 6 గ్యారంటీలపై ప్రశ్నలు. ప్రశాంతంగా ముగిసిన పరీక్ష హాజరైన 3.02 లక్షల మంది అభ్యర్థులు. ఇక అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ ఉంటుంది. కరీంనగర్ జిల్లాలో మద్యం సేవించి విధులకు హాజరైన ఉద్యోగి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మంచివాడు మునగాడేవాడు. నిజంగా కూడా అసలు యాక్చువల్గా నేను కూడా రాసిన అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి అయితే పగడ్బందీగా నిర్వహించిండ్రు. నిజంగా అక్కడ తంబు పెట్టడం కానీ తర్వాత ఓఎంఆర్ షీట్ పైన మన ఫోటో తర్వాత హాల్ టికెట్ నెంబర్ వాళ్ళే వేసి ఇవ్వడం కానీ ఇదంతా కూడా జరగడం ద్వారా ఏమవుతుందంటే ఓఎంఆర్ షీట్ మార్చడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే దానిపైన ఫోటో తర్వాత ఇదంతా డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఇట్లా అవన్నీ కూడా పకడ్బందీగా నిర్వహించిండ్రు. తర్వాత అక్కడ డాక్టర్ని కూడా పెట్టేసిండ్రు. తర్వాత ఎవరికైనా కొంచెం ఏమైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ని కూడా అందుబాటులో పెట్టిండ్రు. సీసీ ఫుటేజ్ అంతా కూడా ఉన్నది. అంతా మొత్తం కూడా ఒక పకడ్బందీగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించిండ్రు. ఇది నిర్వహించాలని చెప్పేసి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్కు తర్వాత అప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు. గతంలో ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ చైర్మన్ కూడా తెలుసు. ఇవన్నీ తెలిసినా కానీ ఈ నిబంధనలు పాటించకుండా చేస్తే మళ్ళీ కోర్టులకు వెళ్ళి మెల్లగా ఆలస్యం చేయొచ్చు అని చెప్పేసి కావాలని చెప్పేసి చేసినట్టుగా తెలుస్తూ ఉంది. కానీ నిన్న మాత్రం సజావుగా సాగింది గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష. అశ్రు నయనాలతో రామోజీరావు అంత్యక్రియలు పూర్తి. ఫిలిం సిటీలోని స్మృతివనంలో అంతిమ సంస్కారాలు. అధికారిక లాంఛనాలతో నిర్వహించిన ప్రభుత్వం. రామోజీ పాడెమోసిన టీడీపీ అధినేత చంద్రబాబు. అంతిమయాత్రలో రాజకీయ సినీ ప్రముఖులు. కన్నీటి వీడుకోలు పలికిన కుటుంబ సభ్యులు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తర్వాత ఇక్కడ ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్ ఎం నాగేశ్వరరావు. ఈయన మా ప్రిన్సిపల్ ఉండే నాగేశ్వరరావు సారే రెగ్యులర్గా అంటే చాలాసార్లు నన్ను రామోజీరావు గారి దగ్గరికి కల్పించి తాతగారిని కలవాలంటే అతను తీసుకొని పోతుండే. అట్లా తీసుకెళ్లేది సార్. ఆయన నిజంగా కూడా ఒక గొప్ప మనిషిని కోల్పోయింది తెలుగు జాతి. బంధుమిత్రుల అశ్రు నయనాలు. ప్రముఖుల సన్నిహితుల నివాళుల నడుమ రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. ఫిలిం సిటీలోని విశాలమైన ప్రాంతంలో రామోజీరావు నిర్మాణం చేయించుకున్న స్మృతివనంలో ఆదివారం తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించిండ్రు. పోలీసులు గౌరవ సూచకంగా గాలిలోకి 3 రౌండ్లు కాల్పులు జరిపినరు. అయితే ఇక్కడ స్మృతివనమైన నిజంగా కూడా 2018లోనే ఆయన ఎక్కడ దానిమంటారు ఆయనను సమాజ్ చేయాలనే విషయం కూడా ఆయన మొత్తం కట్టుకున్నాడు, నిర్మాణం చేసుకున్నాడు. ఆయన చేసుకొని అక్కడనే అంతిమ సంస్కారాలు జరిగినాయి. అక్కడనే ఆయన తీసుకెళ్ళిండ్రు. అమరావతిలో పనులు షురు. 200 ప్రక్రియలతో జంగిల్ క్లియరెన్స్ అంట. పిచ్చి మొక్కల తొలగింపు, రహదారుల మరమ్మతు పనులు కూడా షురు అయినాయి. ఆగిన నిర్మాణాలు ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో సిఎస్ నీరబ్ కుమార్ సుడిగాలి పర్యటన అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఇప్పుడు అమరావతి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు అధికారంలోకి వస్తున్నారు కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండేటువంటి అవకాశం ఉంది. 3 రాజధానులు అంతా కూడా పక్కకు పోయింది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. మోడీ @3.0 నమో ప్రమాణ స్వీకారం. 3వసారి ప్రధానిగా మోడీ బాధ్యతలు. 72 మంది మంత్రులతో కొలువుదీరిన కేబినెట్. ఇక మిత్రపక్షాలకు
11 మంత్రి పదవులు, కేబినెట్లో 6 మాజీ సీఎంలు, ఆవిష్కృతమైన చారిత్రక ఘట్టం, నెహ్రూ రికార్డు సమం చేసిన మోడీ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. మూడోసారి భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో రాష్ట్రపతి భవన్లోని కర్తవ్య పదవిలో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుండగా సభా ప్రాంగణమంతా మోడీ మోడీ నినాదాలతో దద్దరిల్లింది. అయితే ఈ క్రమంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణం చేసి నెహ్రూ రికార్డును సమం చేసిండ్రు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఆయనతో పాటు 72 మంది మంత్రులు కూడా ప్రమాణం చేసిండ్రు. ఉత్కంఠ పోరులో భారత్ విక్టరీ, 6 పరుగుల తేడాతో పాక్పై గెలుపు, రాణించిన టీమిండియా బౌలర్లు, తేలిపోయిన పాక్ బ్యాటర్లు. ఇక భారత్కు వరుసగా 2వ విజయం అంటూ ఒక వార్త. ఇక గాడ్ ఆఫ్ మాసెస్ స్పెషల్ డే, నేడు బాలకృష్ణ పుట్టినరోజు అంట, అభిమానులకు పండుగ రోజు అని చెప్పేసి బాలయ్య బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఏఐపై స్పెషల్ ఫోకస్, 200 ఎకరాల్లో స్పెషల్ పార్కు ఏర్పాటు, రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల విస్తరణ. ఇక సెప్టెంబర్లో గ్లోబల్ ఏఐ సమ్మిట్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక 5గురికి కేంద్ర మంత్రి మండలిలో అవకాశం లభించింది తెలుగు వారికి. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులు, తెలంగాణ నుంచి 2, ఏపీ నుంచి 3 ప్రమాణ స్వీకారం చేసిండ్రు. బీజేపీ నుంచి 3, టీడీపీ నుంచి 2 పదవులు దక్కినాయి. ఇక ప్రశాంతంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సాగిన పరీక్ష. ఆలస్యంగా వెళ్లిన అభ్యర్థులకు నో ఎంట్రీ అంట, ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసీ. ఇక బీజేపీ అధ్యక్షుడిగా ఈటల త్వరలోనే ఖరారయ్యే అవకాశం, సామాజిక వర్గాల కోణంలో ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉందంట. తెలంగాణలో బలపడొచ్చనే వ్యూహంలో అధిష్టానం ఉంది అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. అయితే మంత్రి పదవి మరి అందుకే ఇవ్వలేదా అని చెప్పేసి అంటా ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో, ఎవరికి ఇస్తారో. అభివృద్ధి పనులను ముమ్మరం చేయాలి, పెండింగ్ పనులపై దృష్టి సారించాలి, అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి ఆదేశం. మదిర మున్సిపాలిటీ అండర్ డ్రైనేజీ నిర్మాణానికి 128 కోట్ల రూపాయలు మంజూరు చేసిండ్రు. ఇక జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి, యాత్రికుల బస్సులపై కాల్పులు, లోయలో పడిన బస్సు, 9 మంది మృతి చెందినరు, పాపం 33 మందికి గాయాలైనాయి. బాధితులను రక్షించిన భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టిండ్రు. మల్లన్నకు అభినందనల వెల్లువ, క్యూనూస్ ఆఫీస్కు తరలి వచ్చిన అభిమానులు. మల్లన్న విజయంపై హర్షాతిరేకలు, ప్రతి ఒక్కరిని కలిసి మాట్లాడిన మల్లన్న, సందడిగా కార్యాలయం. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా భారీ మెజార్టీతో గెలిపొందిన తీర్మాన్ మల్లన్నకు అభినందనలు వెల్లువెత్తాయి. ఆదివారం తీర్మాన్ మల్లన్నను కలిసేందుకు మల్లన్న అభిమానులు, శ్రేయోభిలాషులు క్యూనూస్ కార్యాలయానికి భారీగా తరలి వచ్చారు. తీర్మాన్ మల్లన్న ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించిన నేపథ్యంలో శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. ఇక మల్లన్న ఎమ్మెల్సీగా గెలుపొందిన నేపథ్యంలో మల్లన్న చిన్ననాటి మిత్రులు, కాలోజీ టీవీ బృందం, శనార్థి తెలంగాణ టీం, వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్లు, సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం తీర్మాన్ మల్లన్న టీం సభ్యులు ఇట్లా అందరూ కూడా వచ్చేసి నిన్న తీర్మాన్ మల్లన్నను కలిసిండ్రు. కలిసి ఆయనకు అభినందనలు, శుభాకాంక్షలు చెప్పిండ్రు. ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు, అశ్రు నయనాల మధ్య జరిగిన శోభాయాత్ర. ఇక అధికారిక లాంఛనాలతో రామోజీ ఫిల్మ్ సిటీలో అంతిమ కార్యక్రమం, హాజరైన పలువురు ప్రముఖులు. పాడెమోసిన చంద్రబాబు నాయుడు అంటూ ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీ, 2వ విడతపై సర్కారు కసరత్తు. మరో 20 మంది లీడర్లకు దక్కే ఛాన్స్. ఏఐసిసి స్థాయిలో నేతల లాబింగ్ చేస్తూ ఉన్నారంట. అయితే ఇక్కడ అయితే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి 37 నామినేటెడ్ పోస్టులని నింపాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగా మరి చాలామంది కూడా ఆశావాహులు వస్తూ ఉన్నారు, వచ్చి కలుస్తున్నారంట. మరి చూడాలి ఎవరికి దక్కుతుందో. లోక్సభ ఎన్నికలు ముగియడంతో తెలంగాణలో మరోసారి నామినేటెడ్ పదవులపై చర్చ జోరందుకుంది. వాస్తవానికి తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టికెట్లు దక్కని వారు, పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడ్డ వారికి నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగానే లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్కు ముందు మొదటి విడతలో సీఎం రేవంత్ రెడ్డి 37 నామినేషన్ పోస్టులని భర్తీ చేసిండ్రు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద నామినేటెడ్ పోస్టులకి మొత్తం కూడా క్యూ కడతా ఉన్నారంట. ఇక త్వరలో కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ చేస్తాం, అభివృద్ధి పనుల్లో రాజీ పడొద్దు, లో వోల్టేజీ సమస్య ఉండొద్దు, అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించిండు. ఇక నేటి మాట చూసుకుంటే, అదృష్టాన్ని పరీక్షించుకునే క్షణాలు కష్టంగానే సాగిపోతాయి, మనపై
మనకు ఎంత నమ్మకం ఉన్నా ఆ నిమిషం గుండెల్లో ఆందోళనలు మొదలవుతాయి. పోటీ పరీక్షలు రాసిన విద్యార్థుల్లో రేపు విడుదలయ్యే ఫలితాల కోసం నరాలు తెగిపోయే ఉత్కంఠ నడుమ ఎదురు చూస్తారు. అయితే ఇన్నాళ్ళు పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకొని గుండెను రాయి చేసుకొని జీవిస్తారు. కానీ ఆ అనుభవం జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కాలం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఆ క్షణాన నువ్వు నిలదొక్కునే ఉపాయం చేయాలి. నీకు ఎదురయ్యే సమస్యలను గడ్డి పరక లెక్క భావించాలి. ఎన్నిసార్లు కింద పడిపోయినా మళ్ళీ లేచి పరిగెత్తాలి. అందుకే అప్పుడప్పుడు నీ మనస్సు నిన్ను మోసం చేసినా నీలో ఉన్న మొండి పట్టుదలను అసలు విడిచిపెట్టొద్దు. లక్ష్యం చేరేదాకా నీ ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు. ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా రేపైనా విజయం నీ కాళ్ళ దగ్గర మోకలిల్లుతుంది అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడొద్దు. ఎట్టి పరిస్థితులు అంటే ఒక్కసారికి ఇట్లా జరిగిపోయింది, తర్వాత నాకు ఉద్యోగం రాలేదు, ఇట్లా లేకపోతే ఏదైనా పరీక్షలలో ఫెయిల్ అయినా ఇటువంటి ఏమొద్దు. ఇప్పుడు ఫెయిల్ అయితే మళ్ళీ పాస్ అవుతాం. కాకపోతే అంటే మళ్ళీ ప్రయత్నం చేయాలి, కష్టపడాలి. డెఫినెట్గా విజయం సొంతమవుతుంది. అదే రాసిండు మన పెద్దపల్లి రాజన్న. నమ్మకాన్ని నిలబెట్టుకుంటా, కరీంనగర్ ప్రజలకు రుణపడి ఉంటా అని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటా ఉన్నారు. ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్త చూసుకుంటే ఆయన షాడో ఎమ్మెల్యే, ఏ దందా జరగాలన్నా వాటా ఖచ్చితంగా కావాలంట. ఇక పత్తి విత్తనాల వ్యాపారాల నుంచి లక్షల్లో డిమాండ్ చేస్తున్నట్ట. ఇసుక మట్టి ఒక్కో దందాకు ఒక్కో విధంగా కమిషన్ల కక్కుర్తి. అధికార పార్టీ నాయకుడు అయి ఉండి గలీజ్ పనులు దొరగారా మజాకా అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. మరి ఆయన ఎవరో మరి పేరు కూడా రాస్తే మంచిగుంటుండే. ఆయన అధికార పార్టీ నాయకుడు, తన ఏరియాలో పారదర్శక పాలన అందించాల్సింది పోయి అవినీతిని ప్రోత్సహిస్తున్నాడు. ఇసుక మట్టి ఇలా ఏదైనా ఒక్కోదానికి ఒక్కో విధమైన కమిషన్ ఉంటుందంట. మంచిర్యాల మరి ఏందో మంచిర్యాల జిల్లా. మిసెస్ వరల్డ్ పీస్ డాక్టర్ చంద్రిక అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కంగ్రాచులేషన్స్. ఇక గ్రామాల్లో నకిలీ విత్తనాలు పట్టించుకొని వ్యవసాయ శాఖ అధికారులు అని చెప్పేసి బోధకు సంబంధించి నకిలీ విత్తనాలు 100% పట్టించుకోవాలి. వాళ్ళు చాలా డేంజర్. ఎందుకంటే రైతు కష్టపడి వేస్తే లాస్ట్కి వస్తే దిగుబడి రాకపోవడానికి కారణం నకిలీ విత్తనాలు అవుతాయి. చూడండి, జాగ్రత్తగా దానిపైన దృష్టి పెట్టండి. ఓడిపోయిన చోట సత్తా చాటుతాం. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి. ఈ విజయం ప్రతి ఒక్కరిది, ప్రశ్నించే గొంతుకును గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తీన్మన్మల్ల టీం సభ్యులు నగేష్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్త చూసుకుంటే 5 మెన్ కమిటీ ఏర్పాటు. ఇక లక్షలాది రూపాయల అక్రమ వసూళ్ల పర్వం, కామారెడ్డి బల్దియాలో బెదిరింపుల సెటిల్మెంట్లు. గతంలో 6 మెన్ కమిటీ, తాజాగా 5 మెన్ కమిటీ ఆగడాలు. విశ్వాసం అవిశ్వాసం ఖర్చుల రాబడికి 5 మెన్ కమిటీ దందాలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అక్రమ నిర్మాణాలు, ఓపెన్ ప్లాట్లపై నజర్, భారీగా వసూళ్లకు స్కెచ్ అంట. జిల్లా కేంద్రంలో అడ్డగోలు అక్రమాలు, తర్వాత సెటిల్మెంట్లు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరి ఇదేం కాదన్న చూడాలి. ఉమ్మడి జిల్లాలో నేటి నుంచి యథావిధిగా ప్రజావాణి. ఎన్నికల కోడ్తో 3 నెలలుగా నిలిచిపోయిన ప్రజావాణి అని చెప్పేసి కలెక్టర్ చెప్తా ఉన్నారు, నిజామాబాద్ కలెక్టర్. ఇక నిజామాబాద్కు దక్కని మంత్రి పదవి, ధర్మపురి అవకాశాలను గండి కొట్టిన బండి సంజయ్. నిజామాబాద్ వాసుల నారాధగా ఉన్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరి ఆయనకు కూడా ఏమైనా మంచి అవకాశం కల్పిస్తారేమో చూడాలి ధర్మపురి అరవింద్ అన్నకి. ఇక ఆర్మూర్ క్షత్రియ సమాజ్ నూతన కార్యవర్గం సమిష్టిగా కలిసి పనిచేయాలని చెప్పేసి ఒక వార్త. ఇక ప్రాణాంతకమవుతున్న పౌష్టికాహారం, బాల్కొండ అంగన్వాడీ కేంద్రంలో కుళ్ళిపోయిన గుడ్ల పంపిణీ అని చెప్పేసి అట్లా పెట్టకండి, ఎందుకంటే పాపం ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్త చూసుకుంటే ప్రశాంతంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు. 18,663 మందికి 14,577 మంది అభ్యర్థులు హాజరైనరట. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ వెల్లడి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిన్న గ్రూప్ 1 మంచి జరిగింది. ఇక బెల్ట్ జోరు, మందుబాబుల బేజారు అని చెప్పేసి కరీంనగర్కి సంబంధించి ఒక వార్త. చిట్ ఫండ్ మేనేజర్పై కేసు నమోదు. గడువు ముగిసినా డబ్బులు ఇవ్వకపోగా బెదిరించారని ఫిర్యాదు చేసినారు. బాధితులు ఫిర్యాదు చేస్తే నిందితుడిని రిమాండ్కు పంపించారట. మల్లన్న గెలుపు సంబరాలు. పట్టభద్రుల మల్లన్నకు పట్టం కట్టినందుకు ధన్యవాదాలు. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు గుండవేన స్వామి కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు. దుష్ప్రచారం చేసిన ప్రతి ఒక్కరికి గెలిపే చెంపపెట్టు. జిల్లా అధ్యక్షులు అఖిల్ పాషా, పురుమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించింది నిన్న కరీంనగర్లో. పాడి కౌశిక్ రెడ్డికి గుణపాఠం తప్పదు. పొన్నంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే రాజకీయ సమాధి కడతాం. జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే
ఎంతలో ఎంత మార్పు? ఇక ఎమ్మెల్యేలకు 82,614 ఓట్లు, ఎంపీకి 27,874 ఓట్లు. బీఆర్ఎస్కు విచిత్ర పరిస్థితి. పుంజుకున్న కాంగ్రెస్ బీజేపీలు పనిచేయని 100 కోట్ల రూపాయల ట్రస్ట్. ఇక సంగారెడ్డిలో డీలా పడ్డ బీఆర్ఎస్ అని చెప్పేసి ఒక వార్త. తాకట్టు పెట్టిన బంగారం విడుదల. మహిళలకు అండగా నిలిచిన లాయర్ గార్లపాటి సురేష్, న్యాయ సహాయం కోసం గార్లపాటి సురేష్ను నియమించిన లీగల్ సర్వీస్ అథారిటీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష. జిల్లా వ్యాప్తంగా 16 సెంటర్లో పరీక్ష రాసిన 7,530 మంది అభ్యర్థులు. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన అదనపు ఎస్పీ సంజీవరావు. బార్లకు బెల్ట్ షాపులకు తరలుతున్న బీర్లంట. చోద్యం చూస్తున్న ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ నాయకుడు రవీందర్ గౌడ్ డిమాండ్ చేస్తూ ఉన్నారట. ఇక ఎమ్మెల్సీగా మల్లన్న గెలవడంతో దర్గాలో ప్రత్యేక పూజలు చేసిందంట. ఇక్కడ జోగిపేట దగ్గర. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి బడిబాట. విద్యార్థుల హాజరు శాతం పెంచడమే లక్ష్యం. ఆదిపట్ల మున్సిపల్ చైర్మన్ మరి నిరంజన్ రెడ్డి. తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. పోరాట వీరుడు తీన్మార్ మల్లన్న కేబినెట్లో అవకాశం కల్పిస్తే పేదలకు మరింత మేలు. జవహర్ నగర్ యువ నాయకుడు కూతడి ముఖేష్ వ్యాఖ్యలు చేసిండు, మాట్లాడిండు. ఇక మురుగునీటి సమస్యకు పరిష్కారం. రోడ్డుపై పారుతున్న మురుగు కథనానికి స్పందన. తాత్కాలిక మరమ్మతులు చేపట్టిన అధికారులు. శాశ్వత పరిష్కారం ఎప్పుడు అంటున్న ప్రజలు అని చెప్పేసి ఒక వార్త. ఈ రోడ్డు ఏమ డేంజర్ గురు, ప్రయాణికులకు పొంచి ఉన్న ప్రమాదం. పద్మారం గాలిగూడ వాసులకు తప్పని కష్టాలని చెప్పేసి షాద్నగర్కి సంబంధించి ఒక వార్త. ఇక నాలాల్లో పూడికతీత ఎప్పుడు? చెత్తా చెదారంతో నిండిపోయిన నాల. వర్షాకాలంలో మరింత సమస్య. ఫిర్యాదులు చేసిన పట్టించుకొని అధికారులు అని చెప్పేసి ఇక్కడ మహేశ్వరానికి సంబంధించి వార్త కనిపిస్తూ ఉంది. ఇక పుట్టినరోజున ఫలాన్ని కట్ చేద్దాం. పండ్లను కోయడంతో రైతులకు మేలు. వికారాబాద్ జిల్లాలో నూతన ఒరవడి అని చెప్పేసి, అంటే ఫ్రూట్స్ కట్ చేద్దామని అంటున్నారు. అంటే చాలామంది కేక్ కట్ చేస్తారు కదా, కేక్ కట్ చేయడం కాకుండా ఇక పుచ్చకాయలు, తర్వాత ఆకాయలు, ఈ కాయలు అన్నీ కూడా కట్ చేస్తారంట. కట్ చేస్తే అట్లా దాని ద్వారా ఏమవుతుందంటే పండ్లు తినడం ద్వారా ఆరోగ్యం ఉంటుంది, రైతులకు కూడా మేలు జరుగుతుందని చెప్పేసి ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చిండ్రు వికారాబాద్లో. ఇక్కడ వెంకట కూడా ఉన్నట్టున్నాడు. ఇక బాధ్యత మరిచిన జిహెచ్ఎంసీ అధికార గణం. నిబంధనలకు విరుద్ధంగా హోటళ్లు, రెస్టారెంట్లు. దర్జాగా ఫుట్పాత్ల ఆక్రమణలు. ప్రైవేట్ వ్యక్తులతో మామూలు వసూలు అని చెప్పేసి అమీర్పేటకు సంబంధించి ఒక వార్త. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తల్లో పెంచిన వికలాంగుల పెన్షన్ అమలు చేయాలి. వికలాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలి. విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిజంగా కూడా వికలాంగులకు సంబంధించి, దివ్యాంగులకు సంబంధించి అన్ని అవకాశాలు కల్పించాలి. ఎందుకంటే వాళ్ళు సొంతంగా చేసుకోలేరు కాబట్టి వాళ్ళకు అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. చినుకు పడితే చిత్తడే. బురదమయంగా రహదారి. మేము పన్నులు చెల్లించడం లేదా? మా సమస్యల ప్రజాప్రతినిధులకు అధికారులకు పట్టవా? అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం. న్యాయవాది కోరని క్రాంతి అంటా ఉన్నాడు. రాజేంద్రనగర్ సంబంధించి అపూర్వ సమ్మేళనం. శ్రీనికేతన్ హై స్కూల్లో పూర్వ విద్యార్థుల కలయిక. ఒకరినొకరు ఆత్మీయ పలకరింపులు చేసుకున్నారంట. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న చిన్ననాటి మిత్రులు అని చెప్పేసి 2004-05 విద్యా సంవత్సరంలో 10వ తరగతి వెళ్ళిన విద్యార్థులంట. ఒక దగ్గరికి అయ్యారు రాజేంద్రనగర్లో. ఇక భువనగిరి ఎంపీని కలిసిన జడ్పీటీసీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 ప్రిలిమినరీ. ఇక కలెక్టర్ పి ఉదయ్ కుమార్. వనపర్తిలో 17 పరీక్షా కేంద్రాలు. ఎస్పీ రక్షిత మూర్తి ఇక మహబూబ్ నగర్లో పటిష్టమైన చర్యలు తీసుకున్నారంట. వీధి కుక్కల దాడిలో 9 మేకలు మృతి చెందినంట. ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత కంటి వైద్యం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి. ప్రమాద నిలయాలుగా మారిన రహదారులు. మహబూబ్ నగర్ రాయచూర్ రహదారి అధ్వానం. పట్టించుకొని అధికార యంత్రాంగం. రేడియం సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు వినతి పత్రం ఇస్తూ ఉన్నారు. దశదిన కర్మ కార్యక్రమంలో మంత్రి జూపల్లి పాల్గొన్నాడు. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే గ్రూప్ 1 పరీక్ష ప్రశాంతమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేసిండ్రు. నల్లగొండలో 47 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తే 13,616 మంది హాజరైనరు. సూర్యాపేట జిల్లాలో 33 కేంద్రాలు ఏర్పాటు చేస్తే 7,734 మంది హాజరైనరు. యాదాద్రి జిల్లాలో 9 కేంద్రాలు ఏర్పాటు చేస్తే 2,538 మంది హాజరైనరు. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా
6085 మంది గైర్హాజరు, పరీక్షా కేంద్రాలు సందర్శించి వివరాలను వెల్లడించిన కలెక్టర్లు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద వీళ్ళందరూ చాలామంది హైదరాబాద్లో కూడా రాసిండ్రు. ఇక చినుకు పడితే చిత్తడే, కప్పోల్ మెయిన్ బజార్లో సీసీ రోడ్డు బురదమయం, రామాలయం నుంచి బిజిగూడెం రోడ్డు వరకు ఇదే పరిస్థితి ఉందంట. కొత్తగా సీసీ రోడ్డు వేయాలంటున్న గ్రామస్తులు. జాతీయ రహదారిపై దోపిడీ దొంగల బీభత్సం. ఇంకా కూడా దొంగలు పోతలేరు. పెదకాపర్తి వద్ద పార్క్ చేసిన కారులో నిద్రిస్తున్న వారిపై దాడి చేసిందంట. బంగారు ఆభరణాల అపహరణ. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఎస్పీ చందనాదీప్తి దారి దోపిడీ దొంగల కొరకు ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలిస్తూ ఉన్నారు. అంబులెన్స్ లేక అవస్థలు పడుతున్న మండల ప్రజలు. రోడ్డు ప్రమాదాలకు కేరాప్ మునగాల మండలం అంట. ఆకుపాముల, ముకుందాపురం, తర్వాత ముద్దుల చెరువు బ్లాక్ స్పాట్ అంట. హైవే 65 పై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా మండల కేంద్రంలో లేని 108 సేవలు. గతంలో ఉన్న అంబులెన్స్ను తొలగించిన వైనం. అంబులెన్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారంట. మునగాల దగ్గర అంబులెన్స్ ఉండాలి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే, మల్లన్నకు పట్టం కట్టిన పట్టభద్రుడు ప్రశ్నించే గొంతుకగా చట్టసభల్లోకి వెళ్లడం హర్షణీయం. తీన్మాన్ మల్లన్న గెలుపు యువతకు స్ఫూర్తిదాయకం. మల్లన్న విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ములుకూరి వీరారెడ్డి. వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలి. ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు జరగం శేఖర్ డిమాండ్ చేస్తున్నాడు. ప్రభుత్వ పాఠశాలలపై చిన్న చూపు. అపరిశుభ్రతకు ఆమడ దూరంలో పెగడపల్లి ప్రభుత్వ పాఠశాల. చిన్న వర్షాలకే జలమయం అవుతున్న పాఠశాల ప్రాంగణం. జోరుగా అక్రమ తవ్వకాలు. చూసి చూడనట్టుగా అధికారుల తీరు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతుందని చెప్పేసి పరకాలకు సంబంధించి ఒక వార్త. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ ప్రావీణ్య అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే, గుండేటి వాగు మరమ్మతులు మరిచిన అధికారులు. ఇక సుమారు 15 గ్రామాలను సస్యశ్యామలం చేసిన చెరువు 100 ఎకరాల వ్యవసాయానికి జీవనాధారం. మరమ్మతులు లేక విలవిలలాడుతున్న గుండేటి వాగు అని చెప్పేసి ఒక వార్త. ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష. జిల్లా వ్యాప్తంగా 74.95% మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనరంట. కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా. ఇక పాలడుగు వద్ద చెట్టును ఢీకొట్టిన కారు అని చెప్పేసి ఒక వార్త. అయ్యో పాపం. ఒకే కేంద్రంలో 6గురికి టాప్ ర్యాంకులు ఎట్లొస్తాయి? నీట్ ఫలితాల్లో అవకతవకలు. ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జర్రిపోతుల అంజని. ఇక స్టూడెంట్ల ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా చాలామంది మంత్రులు కూడా చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నిజంగా ఒకే సెంటర్లో 6గురికి అక్కడ ర్యాంకులు రావడం, తర్వాత మొత్తం 69 మందికి 100% పర్సెంటేజ్ రావడంతో మొత్తం కూడా ఆందోళన వ్యక్తమవుతూ ఉంది. నీట్లో 100% అవకతవకలు జరిగినాయి అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. దానిపైన మరి కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ప్రజాప్రభుత్వంలో పైరవీలకు తావులేదు. అర్హులైన వారికే పెన్షన్. అక్రమ పద్ధతిలో పొందిన వారిని రద్దు చేస్తాం. తిరుమలాయపాలెం మండల పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడాడు. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే, ఉత్కంఠ పోరులో భారత్ విక్టరీ. 6 పరుగుల తేడాతో పాక్పై గెలుపు. రాణించిన టీమిండియా బౌలర్లు, తేలిపోయిన పాక్ బ్యాటర్లు. ఇక భారత్కు వరుసగా 2వ విజయం. T20 వరల్డ్ కప్లో పాక్పై భారత్కు 7వ విజయం. ఇక వెస్టిండీస్ సంచలన విజయం. విండీస్ దెబ్బకు ఉగాండా విలవిలలాడింది. 134 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ. 39 పరుగులకే ఉగాండా ఆల్అవుట్ అయిపోయింది. ఇక అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్లో పూజా సంచలనం. తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. ఇక మూవీ వార్తలు చూసుకుంటే, గాడ్ ఆఫ్ మాసెస్ స్పెషల్ డే. నేడు బాలకృష్ణ పుట్టినరోజు. అభిమానులకు పండుగ రోజు అని చెప్పేసి ఇవాళ బాలయ్య బాబు పుట్టినరోజు అంట. హ్యాపీ బర్త్డే బాలయ్య బాబు. ఇక బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల సైఫ్ అలీఖాన్ కొడుకుతో నటించే అవకాశం లభించిందంట ఆమెకు. గ్యాప్ లేకుండానే ఓటీటీలోకి గ్యాంగ్ ఆఫ్ గోదావరి ఈ నెల 14 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుందంట. ఇక అవుట్ఫిట్ అందాలు వైరల్ అవుతున్న చందమామ ఫోటోలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది మన శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి దిశ చూద్దాం. దిశలో ఇక నమో 3.0 మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణం. మంత్రిమండలిలో మంత్రిమండలిలో పీఎం సహా 72 మంది మంత్రులకు అవకాశం లభించింది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మోడీ హయాంలో
మిత్రపక్షాల నుంచి 11 మందికి, ఇదంతా కూడా అన్ని పేపర్లలో వచ్చింది. ఇక కేంద్ర మంత్రిగా రెండోసారి కిషన్ రెడ్డికి అవకాశం లభించింది. తర్వాతగా కార్పొరేటర్ టు కేంద్ర మంత్రి అంటూ ఇక్కడ బండి సంజయ్కి సంబంధించినటువంటి వార్త. ఇక బీజేపీ స్టేట్ చీఫ్గా ఈటల అని చెప్పేసి బాధ్యతలు అప్పగించనున్న అధిష్టానం, రాజేందర్ సింప్లిసిటీ నిబద్ధతకు గుర్తించిన పార్టీ రేపో ఎల్లుండో ప్రకటించే అవకాశం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక పాక్పై భారత్ విక్టరీ, ఉత్కంఠ పోరులో టీమిండియా విజయం. రిషబ్ పంత్ కీలక ఇన్నింగ్స్, స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న బౌలర్లు మెరిసిన బుమ్రా, తర్వాత పాండ్యా. ఇక గ్రూప్ 4 షార్ట్ లిస్ట్ రిలీజ్ చేసిందంట. సర్టిఫికేట్ వెరిఫికేషన్కు 23,999 మంది ఎంపిక అయినరు. ఈ నెల 13 నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం లభిస్తుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడి. ఇక గ్రూప్ 1 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. గృహజ్యోతి, మహాలక్ష్మి స్కీమ్స్పై ప్రశ్నలు వచ్చినాయి. ఇక టాప్ 10లో 4 మనోళ్లే. జేఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల హవా. 1,80,200 మంది పరీక్ష రాయగా 48,248 మంది క్వాలిఫై అయ్యారంట. ఇక మెరిసిన బీసీ విద్యార్థుల, గురుకుల విద్యార్థులు అంటే ఒక వార్త. ఓట్ల డైవర్షన్తోనే టార్గెట్ మిషన్ 15 అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి షిఫ్ట్ అయిందంట. తీవ్రతను తొలుత ఊహించలేకపోయాం. ఢిల్లీలో సునీల్ కన్గోలుతో సీఎం రేవంత్ సమీక్ష. లోక్సభ ఫలితాలపై రివ్యూ చేసిండ్రు. అసెంబ్లీ కన్నా ఓటు బ్యాంకు పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతూ ఉందంట. ఇక ఏఐకి రాజధానిగా హైదరాబాద్, ఆ లక్ష్యంతోనే అభివృద్ధి. 200 ఎకరాల్లో స్పెషల్ పార్క్ అంట. ఇక సెప్టెంబర్లో ఏఐ గ్లోబల్ సమ్మిట్ ఆటా బిజినెస్ సెమినార్లో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడిండు. అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు, హాజరైన మంత్రులు తుమ్మల, సీతక్క. ఇక ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం హాజరైనరు. పాడమోసిన టీడీపీ అధినేత చంద్రబాబు, పాల్గొన్న సుప్రీం మాజీ సీజే ఎన్వి రమణ. పాక్పై భారత్ విక్టరీ, ఉత్కంఠ పోరులో టీమిండియా విజయం. ఇక రిషబ్ పంత్ కీలక ఇన్నింగ్స్, స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న బౌలర్లు మెరిసిన బుమ్రా, తర్వాత పాండ్యా అంటూ ఒక వార్త. ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ప్రధానమంత్రి ఏమన్నాడో చూద్దాం. ఒకసారి, ఈరోజు సాయంత్రం నిర్వహించిన ప్రోగ్రాంలో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాను. 140 కోట్ల మంది భారతీయులకు సేవ చేయడానికి, భారతదేశాన్ని ప్రగతి పదంలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు మంత్రిమండలితో కలిసి పనిచేయాలని ఎదురు చూస్తున్నా అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటా ఉన్నారు. ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో కొలువుదీరిన ఎన్డీఏ కొత్త ప్రభుత్వం. ప్రధానిగా వరుసగా మూడోసారి మోదీ ప్రమాణం. ఇక కేంద్ర మంత్రులతోనూ ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి. 72 మంది మంత్రులతో మోడీ 3.0 జట్టు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి అవకాశం. మోడీ క్యాబినెట్లో మరోసారి కిషన్ రెడ్డి, బండికి ఛాన్స్. హాజరైన ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, 7 దేశాల అధినేతలు, ప్రముఖులు సహా 8,000 మంది హాజరైనరు. దేశవ్యాప్తంగా కమలనాథుల సంబరాలు. ఇక కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి వరకు మోడీ క్యాబినెట్లో చోటు దక్కడం సంతోషదాయకం. అభివృద్ధిలో భాగస్వాములం అవుతాం. ఎన్నికల వరకే రాజకీయాలు, ఆ తర్వాత అభివృద్ధిపై దృష్టి. తెలంగాణ కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తా. కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ప్రమాణం. కరీంనగర్లో అభిమానులు, కమల దళం సంబురాలు చేసుకున్నాయి. స్వీట్లు పంపిణీ చేసి బాణసంచ కాల్చిన పార్టీ శ్రేణులు. ఇక త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నట్టుగా ఒక వార్త కనిపిస్తూ ఉంది. రేవంత్ సర్కార్ తీవ్ర కసరత్తు చేస్తూ ఉంది. మొదటి విడతలో 37 పోస్టుల భర్తీ, రెండో విడతలో మరో 20 పోస్టులను ఫిల్ చేసేందుకు కృషి చేస్తూ ఉన్నారంట. పోటీ పడుతున్న ఆశావహులు బెర్తులు కన్ఫర్మ్ చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారంట. అక్షర యోధుడికి కన్నేటి వీడుకోలు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంతిమ సంస్కారాలు పూర్తి. ఇక అధికారిక లాంఛనాలతో ఫిలిం సిటీలో అంత్యక్రియలు. పాడెమోసిన టీడీపీ అధినేత చంద్రబాబు, తరలి వచ్చిన సినీ రాజకీయ ప్రముఖులు. రియల్ దందాతో భారీ మోసం. ఫ్రైడ్ ఇండియా బిల్డర్స్ నకిలీ భాగోతం. రంగారెడ్డి జిల్లా తోల్కట్టలో మరో ఫ్రీలాన్స్. యాడ్స్ పేరుతో లక్షల్లో టోకరా, రంగురంగుల బ్రోచర్లతో అట్రాక్ట్. ఇక ఆఫర్ల పేరుతో అమాయకులను బోల్తా కొట్టిస్తున్నారంట. సర్వే నెంబర్ 167లోని 10 ఎకరాల్లో రాయల్ ఫార్మ్స్ వెంచర్. ఇక జీవో నెంబర్ 111 పరిధిలోకి తోల్కట్ట గ్రామం వస్తుంది. ధరణిలో ఎలాంటి భూమి లేకున్నా ఫ్లాట్స్ అమ్మకాలు జరుగుతున్నాయంట. రెవెన్యూ అధికారుల నుంచి పూర్తి సహకారం లభిస్తూ ఉంది. ప్రేక్షక పాత్రలో గ్రామ పంచాయతీ కార్యదర్శి అని చెప్పేసి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. ఇది ఆదాపులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం.
మోడీ మూడోసారి పట్టాభిషేకం ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము 71 మంది మంత్రులతో కొలువుదీరిన సర్కార్ అని చెప్పేసి ఒక వార్త. మీ స్ఫూర్తి అజరామరం, ఆత్మసకుడ సెలవిక, వేల మంది అశ్రు నయనాల మధ్య రామోజీరావు అంత్యక్రియలు. అంతిమ సంస్కారాలు నిర్వర్తించిన తనయుడు కిరణ్, పార్థివ దేహాన్ని మోసి నివాళులర్పించిన చంద్రబాబు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఏపీ నుంచి 3 రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల హాజరు. ఫిలిం సిటీలోని స్మృతివనంలో కుటుంబ సభ్యులు, సిబ్బంది, అభిమానుల శ్రద్ధాంజలి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ రామోజీరావు పెద్ద కుమారుడు ఈయన కిరణ్, అయితే ఇంకో చిన్న కుమారుడు ఉండే ఆయన చనిపోయిండు. ఆయనకు అంటే బ్లడ్ క్యాన్సర్ ఉండే సుమన్ చనిపోయిండు. ఆయన కుమారుడు ఇక్కడ ఉన్నాడు సుజయ్. ఇప్పుడు ఆయన వారసుడు, ఇప్పుడు రామోజీరావు వారసుడు. తర్వాత ఈయనకు 3 కూతుర్లే ఉన్నట్టున్నారు. అట్లా మొత్తం మీద రామోజీరావు అంటే ముందుగానే ఆయన ఒకటి సమాధిని కూడా నిర్మించుకున్నాడు. 2018లోనే 6 సంవత్సరాల ముందే ఆయన సమాధిని కూడా నిర్మించుకున్నాడు. ఎక్కడ నన్ను అంటే చనిపోయిన తర్వాత ఎక్కడ పెట్టాలనే దానిపైన కూడా ఆయన ఒక ప్లాన్ చేసుకున్నాడు. తర్వాత ఆయన ఆస్తులకు సంబంధించి కూడా, తర్వాత ప్రజలకు ఒక వీలునామా, తర్వాత అంటే వాళ్ళకు వారసులకు ఒక వీలునామా కూడా రాసిపెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. నిజంగా ఒక మంచి మనిషిని కోల్పోయింది తెలుగు సమాజం. ఇక గ్రూప్ 1 మెరిట్ జాబితా వెల్లడి, 13 వెబ్ ఆప్షన్లు నమోదు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక తగ్గిన ప్రశ్నల కాఠిన్యం, లాజికల్ ఆర్థమెటిక్ ఎక్కువ సమయం అంట, ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. విధేయతకు ప్రాధాన్యం, ఇక పార్టీకి చేసిన సేవలన్నీ పరిగణలోకి తీసుకొని కిషన్ రెడ్డి, సంజయ్కు బాధ్యతలు అప్పగించిండ్రు అని చెప్పేసి ఒక వార్త. తొలిసారిగా తెలంగాణకు 2 కేంద్ర మంత్రి పదవులు, త్వరలో రాష్ట్రానికి కొత్త భాజపా అధ్యక్షుని నియామకం, ఈటల సహా మరికొందరి పేర్లు పరిశీలించే అవకాశం ఉందంట. ఇక నిన్న కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, తర్వాత బండి సంజయ్తో ప్రమాణం చేయిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. యాత్రికుల బస్సుపై ఉగ్రవాదుల కాల్పులు, అదుపు తప్పి లోయలో పడ్డ వాహనం, 9 మంది బలి, 33 మందికి గాయాలైనవంట. జమ్మూ కాశ్మీర్లో ఘాతుకం జరిగింది. ఇక జేఈ అడ్వాన్స్లో మనోళ్ళదే హవా, తెలుగు విద్యార్థులకు టాప్ 10లో 4 ర్యాంకులు వచ్చినాయంట. సందేశ్కు 3, కుషాల్కు 5వ ర్యాంకు, తేజస్వర్, సుహాన్లకు 8, 10వ ర్యాంకులు వచ్చినాయి. ఇక 100 లోపు ర్యాంకుల్లో 20 మంది తెలుగు విద్యార్థులే ఉన్నారంట. ఇక అర్హుల్లో 7-8 వేల మంది తెలుగు విద్యార్థులు కనిపిస్తున్నారంట. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈమె ఏమంటుందో చూద్దాం. ఈమె ఇక పాక్పై నెగ్గిన భారత్, థ్రిల్లింగ్ విక్టరీ, బూమ్రా మ్యాజిక్, 3 వికెట్లతో విజృంభణ, దాయాదిపై భారత్ చారిత్రక విజయం అంట. T20 ప్రపంచ కప్లో రోహిత్ సేన జోరు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరి ఇది కూడా ఏమన్నా రాస్తుంది ఆమె. ఉద్యమ ప్రశ్నలు లేకుండానే గ్రూప్ 1 పేపర్, తెలంగాణ అస్తిత్వాన్ని విస్మరించి ప్రశ్నలు ఇచ్చిన వైనం, కాంగ్రెస్ ప్రభుత్వ కొత్త పథకాలపై 2 ప్రశ్నలు, రాష్ట్ర వ్యాప్తంగా సజావుగా గ్రూప్ 1 ప్రిలిమ్స్. ఇంకేమైనా రాయాలనుకుందేమో కానీ రాయలేకపోయింది. ఎందుకంటే అక్కడ బరాబర్ జరిగిన తర్వాత ఏం రాస్తుంది ఏమే. నిమిషం నిబంధనతో పరీక్షకు పలువురు దూరం అయ్యిండ్రంటే వాస్తవమే దూరం అయినరు, అది బాధాకరం. ఇక జేఈ అడ్వాన్సుల్లో తెలంగాణ జయకేతనం, టాప్ 10 ర్యాంకుల్లో 3 కైవసం అంట. ఇక 72 మందితో క్యాబినెట్, ఇక 30 మందికి క్యాబినెట్ మంత్రులు, 41 మందికి సహాయ మంత్రుల హోదా ఇచ్చిండ్రు కొలువుదీరిన మోడీ సర్కార్. మాకిచ్చిన మాట నెరవేర్చండి, ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్. 250 గజాల చొప్పున ఇంటి స్థలం ఇవ్వాలి, 100% ఇస్తా అని చెప్తున్నారు. మీరు ఎందుకు ఆయన తొందరపడతా ఉన్నారు బాగా. ఇట్లా ఈ వాళ్ళని తీసుకొచ్చి పాపం వాళ్ళకు తీసుకొచ్చేసి రండి ఫోటో తీద్దామని చెప్పేసి ఫోటో కొట్టి ఇదంతా ఇస్తారు ఈమె. నిజంగా ఏంటంటే అసలు యాక్చువల్గా ఏంటంటే సెప్టెంబర్ 17th కల్లా అక్కడ ఉద్యమకారులు ఎవరు, తర్వాత దానికి సంబంధించి ఏంటి దాన్ని గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. దాంట్లో కసరత్తు చేస్తూ ఉంది. ఎవరైతే జైలుకి వెళ్ళినారో తెలంగాణ కోసం, తర్వాత ఎవరిపైన అయితే కేసులు ఉన్నాయో వాళ్ళని మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే డెఫినెట్గా అది ఇస్తారు. దాని గురించి ఏమేమో ఇస్తేనే మేము రాస్తేనే ఇచ్చినామని చెప్పి మళ్ళీ చెప్పుకుంటుంది ఈమె కథకి ఇట్లుంటుంది. ఇక జమ్మూలో ఉగ్రదాడి, టెర్రరిస్ట్ బస్సుపై టూరిస్ట్ బస్సుల పైన టెర్రరిస్టులు దాడి జరిపిండ్రు దుర్మార్గులు. ఇక 5 రోజులు భారీ వర్షాలు ఉంటాయంటే చురుగ్గా ఋతుపవనాలు కదులుతూ ఉన్నాయి. ఇక అంతా యాడే ఉన్నట్టుంది ఈమెది. కాక పోటు లేదు ఏం లేదు, మొత్తం కాక గురించి మర్చిపోయినట్టుంది ఈమె. ఏమవుతుందో ఏమో చదవన్న అది కూడా చెప్పన్నా. క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం ఇట్లుంటుంది అన్నట్టు కథ. మొత్తం మీద